Dear friends and my dear students, welcome. NMMS exam. You are preparing well, I think. Figure completion. In previous video, I already given introduction. ఈ ముందు వీడియోలో దీనికి సంబంధించి క్లుప్తంగా దీని గురించి వివరించడం జరిగింది. దిస్ ఈజ్ పార్ట్ 11. ఇన్ దిస్ వీడియో వీ హ్యావ్ సమ్ ఎగ్జాంపుల్స్. ఓకేనా? ఎస్, ఈ ఎగ్జాంపుల్ జాగ్రత్తగా ప్రాక్టీస్ చేస్తే మిగతా డయాగ్రామ్స్ మనం చూడవచ్చు. ఎస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ దిస్ ఈజ్ ద క్వశ్చన్. స్క్వేర్లో ఉంటుందని ఆల్రెడీ చెప్పాను. దీంట్లో 4 పార్ట్స్ ఉంటాయి. ఎస్, సో దిస్ ఈజ్ ద క్వశ్చన్. ఎక్స్ ఈజ్ ద క్వశ్చన్ అండ్ 1, 2, 3, 4 diagrams are options. What is the question mark here? This is the missing part of the question. We have to do missing part. ఏదైతే ఇక్కడ ఖాళీగా ఉందో ఆ భాగాన్ని మనం పూర్తి చేసి మొత్తం సంపూర్ణ డయాగ్రామ్ మనం ఇవ్వగలగాలి. అప్పుడు ఈ ఆప్షన్స్లో ఏది కరెక్ట్ అన్నది చూడాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాక్టీస్లో స్లోగా చేయండి, ఈజీగా అర్థమవుతుంది. ఇక్కడ లుక్ కేర్ఫుల్లీ ఇన్ దిస్ డయాగ్రామ్. ఆబ్జెక్ట్ చూడండి. ఆబ్జెక్ట్స్ ఏమున్నాయి దీంట్లో? ఫస్ట్ ఆబ్జెక్ట్స్ అంటే దీంట్లో ప్లస్ ఈ యొక్క టైప్ వదిలేయండి, ప్లస్ ఆకారం ఉండేది రిమైన్ చూడండి. దీంట్లో ఆబ్జెక్ట్స్ ఏమున్నాయి? లైన్ ఉంది, ఎస్, అండ్ సర్కిల్, ఒక నెలవంక ఆకారం, ఒక చంద్రుడి అర్ధ చంద్రాకారం అని కనిపిస్తుంది. ఎస్, లేకపోతే హాఫ్ సర్కిల్ అనుకుందాం. అలా ఉంది. ఇది హాఫ్ సర్కిల్ కూడా లేదు, మనకి ఒక అర్ధ చంద్రాకారం అంటాం మనం. ఆ ప్రకారం మనం తీసుకుంటే ఇక్కడ ఈ లైన్ చూడండి స్ట్రైట్గా ఉంది, అలాగే ఈ లైన్ కూడా స్ట్రైట్గానే ఉంటుంది కదా. సో దిస్ ఈజ్ ద ఫస్ట్ టైప్. ఎస్, దిస్ ఈజ్ ద స్ట్రైట్ లైన్. అంటే ఇక్కడ డయాగ్రామ్ ఏదైతే మనం గీస్తున్నామో స్లో అండ్ స్టడీ, ఇది మిస్సింగ్. ఈ మిస్సింగ్ డయాగ్రామ్ ఇక్కడ వేస్తున్నా. సో లైన్, దిస్ ఈజ్ ద లైన్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చంద్రుడి ఆకారం ఉంది కదా, అది వేస్తాం. ఎస్, ఇక్కడ ఇలా వచ్చింది కదా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యొక్క నెలవంకను చూస్తే లెఫ్ట్ సైడ్ ఇటు ఉంది. ఇక్కడ ఫస్ట్ ఫిగర్ చూస్తే దిస్ ఈజ్ ద క్యాన్సిల్. రిమైన్ ఇవన్నీ కూడా పొజిషన్ ఓకే. బట్ ఈ పొజిషన్ ఓకే, బట్ వాట్ ఈజ్ ద డిఫరెన్స్ హియర్ చూస్తే అదే మీరు కావాల్సింది. లైన్ సంబంధించి లైన్ గోస్ టు, ఆ లైన్ ఎలా వెళ్తుంది? కింద నుంచి వెళ్తుందా, పైనుంచి వెళ్తుందా? అది చూడాలి. సో ఇది టోటల్ లైన్ ఉందా లేదా? ఇక్కడ చూస్తే 4th కూడా చూడండి, లైన్ టోటల్గా ఉందిగా, ఇక్కడ టోటల్గా లేదు. 4th కూడా క్యాన్సిల్. నౌ క్లీన్ అబ్జర్వేషన్, వెరీ ఇంపార్టెంట్. మనకి చాలా సునిశ్చిత అంటారు చూసారా తెలుగులో? అంటే చాలా క్లియర్గా మనం చూడగాలి. ఇక్కడ చూస్తే మనకి ఇక్కడ చూడండి, ఇయర్ లైన్ లేదు ఇక్కడ, కానీ లైన్ మీద ఉంది. మిగతా చూడండి, అబ్జర్వ్ చేయండి, ఈ యొక్క గీత లైన్ మీద వెళ్తుంది. కాబట్టి ఇది కరెక్ట్, ఇది రాంగ్. సో విచ్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్? థర్డ్ వన్. అండర్స్టాండ్? చాలా కాన్సన్ట్రేషన్గా మనం చూడాలి. ఇక్కడ మనకి క్లియర్గా అబ్జర్వ్ అయింది ఏంటంటే లైన్ డయాగ్నల్ ఉంది, తెలుగులో కర్ణం అంటాము. దీనిలో ఒక ఆబ్జెక్ట్ ఉంది. ఆబ్జెక్ట్ ఇలాగనే ఉండొచ్చు, ఏదో ఒక రకమైన ఆబ్జెక్ట్ ఉండొచ్చు. ఇదే కాదు, ఈ ఆబ్జెక్టు వెళ్ళిపోతుంది, దాని మించి వెళ్ళిపోతుంది ఆ లైను.
అంతేగాని ఒక్కోసారి ఇక్కడ గ్యాప్ ఉండొచ్చు, అది కూడా మనం చూడాలి. సమ్ టైమ్స్ ఇక్కడ గ్యాప్ ఇచ్చాడు అనుకోండి, గ్యాప్ మీద ఇలా ఉండొచ్చు. సో ఇలా ఇక్కడ ఉన్నట్టు ఈ ప్రకారం మనం జాగ్రత్తగా చూసుకోవాలి. సో అర్థమైంది కదా, ఈ ప్రకారం డయాగ్రామ్. నెక్స్ట్ వీ హ్యావ్ అనదర్ ప్రాబ్లం హియర్ ఆల్సో. ఇక్కడ కూడా చాలా క్లియర్ చూడండి, చాలా వెరీ ఈజీ. బట్ స్మాల్ ఇక్కడ చూస్తే మనకి లుక్ కేర్ఫుల్లీ, ఈ కర్వ్స్ ఉన్నాయి. ఈ కర్వ్స్ ఎలా ఉన్నాయి చూడండి, ఇటు కర్వ్ ఒకే విధంగా, ఇటు కూడా ఒకే రకంగా ఉంది. ఆపోజిట్ కర్వ్ ఏదైతే ఉందో అది మనం కరెక్ట్గా చూడాలి. ఇక్కడ చూస్తే మనం కర్వ్ చూసేటప్పటికి ఈ కర్వ్ ప్లేస్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీంట్లో రాంగ్ ఉన్నది ఏంటి, రైట్ ఉన్నది ఏంటి, ఎక్కడికి వచ్చేటప్పటికి డయాగ్రామ్ ఎట్లా రావచ్చు అంటే కొంచెం మనం అంటే పర్ఫెక్ట్గా వేయకపోవచ్చు, కానీ ఇంచుమించు సగం హాఫ్ అట్లా ఉంది కాబట్టి ఇక్కడ హాఫ్ని తీసుకుంటాము. తీసుకున్న తర్వాత డయాగ్రామ్ దానికి ఆపోజిట్లో ఎలా ఉందో మిర్రర్ ఇమేజ్ అంటాం కదా, ఎస్ ఇలా మిర్రర్ ఎక్కడి వరకు వచ్చింది ఇలా. తర్వాత నెక్స్ట్ ఇక్కడికి వచ్చేటప్పటికి ఒక బొడిపులాగా వచ్చింది, తర్వాత ఇలాగా క్రాస్ అయ్యింది. ఇక్కడ చూడండి ఇంకా పూర్తిగా వేయలేకపోయాము, ఇక్కడ మనకు అలా ఉంది. ఇక్కడ చూస్తే మనకి అంటే ఇక్కడ ఈ యొక్క కర్వ్ ఉంది కదా, ఇక్కడికి వచ్చేటప్పుడు ఈ కర్వ్ ఎలా వచ్చింది అది చూడాలి. అంటే ఇటు సైడ్ వచ్చింది. వీటిలో చూడండి ఫస్ట్ 2 ఈ కర్వ్ చూస్తే ఇటు సైడ్ వచ్చాయి, సో రాంగే కదా, ఈ సైడ్ రావాలి, రైట్ హ్యాండ్ సైడ్. వీటిలో ఏది కరెక్ట్ చూడండి. ఇప్పుడు చూడండి చాలా దగ్గరగా ఉన్నాయి ఇవి, ఈ బిగ్ స్మాల్ ఏది బాగా సూటబుల్ అవుతుంది చూస్తే మనకి ఇక్కడ ప్లేస్ చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడ ప్లేసు చాలా తక్కువ ఉంది. ఇక్కడ గమనించాలి మీరు, ఇక్కడి నుంచి ఇక్కడికి ప్లేసు చాలా తక్కువ ఉంది, ఇక్కడి నుంచి ఇక్కడికి ప్లేసు తక్కువగా ఉంది, ఇక్కడ దూరంగా ఉంది. అలా ఇంకో అబ్జర్వేషన్ ఏంటంటే ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనిస్తే ఇక్కడ చూడండి ఈ కార్నర్ ప్లేస్ ఉంది, ఎస్ కార్నర్ ప్లేస్ ఉంది కదా. ఇక్కడ ఈ కార్నర్ ప్లేస్లో మనకి డయాగ్రామ్ ఎక్కడ చేరింది అది మెయిన్ పాయింట్. అక్కడ చూసుకుంటే ఒక కర్వ్ కొంచెం అటు ఇటు ఉన్నా ఇలా చూడండి, ఇక్కడ చూడండి కర్వ్ ఇక్కడ పాయింట్ శీర్షం దగ్గర కలిసింది, ఇక్కడ శీర్షం దగ్గర కలవలేదు కాబట్టి దిస్ ఈజ్ రాంగ్ అనమాట. కరెక్ట్గా ఆ ప్లేస్లో కలిసింది కాబట్టి 4th one ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఎస్, ఇన్ దిస్ పర్టికులర్ క్వశ్చన్ యూ హ్యావ్ టు లెర్న్. మరి ఏం నేర్చుకున్నాము, ఇక్కడ ఏదైతే కర్వ్స్ ఉన్నాయో అండ్ ప్లేస్ ఆ పాయింట్ కూడా మనం జాగ్రత్తగా గమనించాలి. నెక్స్ట్ ఐ హ్యావ్ అనదర్ హియర్ ఆల్సో. డోంట్ కన్ఫ్యూజ్, ఇలాగా కొత్తగా ఉంది అని ఏమీ అనుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ చూస్తే ఒక సర్కిల్ ఉంది, మధ్యలో ఒక స్క్వేర్ ఉంది, అంతే. జాగ్రత్తగా గమనిస్తే మనకి క్లియర్గా అబ్జర్వ్ చేసుకోవచ్చు అనమాట. అంటే పాయింట్స్ సర్కిల్ ఎలా ఉంది ఇక్కడ, ఎస్ స్క్వేర్ ఎక్కడి నుంచి మొదలైంది, ఎస్ స్క్వేర్ ఎలా కూడా గీయచ్చు కదా, అందుకే మీరు కన్ఫ్యూజ్ అవ్వకూడదు. అండ్ పార్ట్స్ సెంటర్ పాయింట్ మనం పెట్టుకుంటే ఇలాగా, ఎస్ ఇక్కడి నుంచి పార్ట్ వచ్చింది, మళ్ళీ సెంటర్ పాయింట్ మనం కరెక్ట్గా చేసుకుంటే ఇక్కడ ఈ పాయింట్ అలా కలుస్తుందా, ఎస్ ఈ పాయింట్ ఎలా కలిసిందా, ఈ పాయింట్ ఎలా కలిసిందా, ఎస్ ఈ కర్వ్ షేప్. ఇక్కడికి వచ్చేటప్పటికి సర్కిల్లో ఈ పార్ట్ మాత్రమే తీసుకున్నారు, ఏంటది ఇక్కడ సర్కిల్ తీసుకున్నారు. డయాగ్రాము లోపల ఒక సర్కిల్ మనకు కనిపిస్తుంది, ఇక్కడి సర్కిల్ అనమాట, ఇలా ఎలా వచ్చింది దీని గుండా, ఎస్ మిగతా పార్ట్ అనవసరం. ఓకే, ఇక్కడ చూస్తూ మనం గమనిద్దాం. ద క్వశ్చన్ మార్క్ ఈజ్ ఆ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉంది కదా, ఎస్ ఇక్కడ మనం గమనిస్తే ఇన్ దిస్ డయాగ్రామ్ ఎంటీ డయాగ్రామ్ ఇక్కడ వేస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సర్కిల్ ఎటు వస్తుంది,
ఎలా వస్తుంది కదా. ఎస్, ఈ సర్కిల్ ఇటువైపు వచ్చేవి ఏమున్నాయి చూడండి. ఎస్, ఫస్ట్ వన్ కాదు, కొట్టిపాడేయండి. రిమైన్ 3 వచ్చేసింది. ఓకే, అండ్ సర్కిల్ ఎప్పుడైతే వచ్చిందో మనకి నెక్స్ట్ ఈజీగా వచ్చేది ఏంటంటే షేడ్ పార్ట్. షేడింగ్ చూడండి, ఇక్కడ షేడ్ వచ్చేటప్పటికి ఈ షేడ్ ఇక్కడ మొదలైంది, ఆపోజిట్ ఈ షేడ్ తర్వాత ఒక ఎంటీ ఉంది, షేడ్ తర్వాత ఎంటీ ఉంది. అంటే షేడింగ్ ఎక్కడ రావచ్చు, ఈ పార్ట్లో వస్తుందా, ఈ పార్ట్లో వస్తుందా, మీరు జాగ్రత్తగా గమనించాలి. ఏ పార్ట్లో రావడానికి అవకాశం ఉంది, పక్కన పార్ట్లో రాదు కదా. ఎస్, ఏ పార్ట్లోకి వస్తుంది, ఈ ఆపోజిట్ పార్ట్లోకి వస్తుంది షేడింగ్, బ్లాక్ కలర్. యా, సో ఇక్కడ ఈజీ అయిపోయింది చూడండి. ఇక్కడ దీంట్లో ఈ షేడ్ లేదు, ఇక్కడ రెండు వైపులా షేడ్ ఉంది కాబట్టి ఇది రాంగ్, వన్ వైపు షేడ్. చూసారా, ఈజీగా క్యాచ్ అయిపోయింది. అంటే టోటల్గా డయాగ్రామ్ చూడకుండానే మనకి దిస్ ఈజ్ ద 4th ఆన్సర్ని పెట్టేసాం. ఎంత ఈజీ అయిపోయింది చూడండి. అంటే ఒక్కసారి మీరు కాన్సన్ట్రేషన్ పెట్టాలి. షేడింగ్ పార్ట్స్ ఏంటి, ఈ షేడింగ్ ఆఫ్ సర్కిల్లో ఈ పార్ట్ షేడింగ్ ఇచ్చారు, నెక్స్ట్ ఆల్టర్నేటివ్గా వచ్చిందనమాట. ఆల్టర్నేట్ డయాగ్రామ్ చూసుకుంటే ఉంటాయి. అంటే ఇక్కడ మనం పొజిషన్ అంటే ఎటువైపు ఉంది, ఏ యాంగిల్లో ఉందనే చూసుకున్నాము, తర్వాత షేడింగ్ పార్ట్స్ చూసుకోవడం జరిగింది. ఎస్, నెక్స్ట్ అండ్ వీ హ్యావ్ అనదర్ ఎగ్జాంపుల్ హియర్ ఆల్సో, 4th one. దిస్ ఈజ్ ఆల్సో క్రిటికల్ బట్ ఈజీ. దీంట్లో ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. దీంట్లో డయాగ్రామ్లో సర్కిల్ డబలింగ్ వచ్చింది కాబట్టి ఇబ్బంది లేకుండా ఇక్కడ చూస్తే మనం ఏవి పైన ఉన్నాయి, ఏవి కింద ఉన్నాయి చూడండి. ఈ లాంగ్ ఒక పైప్ అనుకోండి, ఈ పైపు ఎక్కడుంది, అడుగు భాగంలో ఉంది. ఇలా పైప్ ఉంటే, ఎస్, అలా పొడుగ్గా పైప్ ఉంది. నెక్స్ట్ అడ్డంగా వచ్చేది ఎట్లా వచ్చింది, దీనిపైన వచ్చింది, అవునా. ఎస్, ఇలా వచ్చింది. అండ్ ఈ మధ్యలో పార్ట్ మనం చూసినట్లయితే ఇక్కడ ఏమీ లేదు. సో అలా ఉందంటే అడుగు నుంచి వచ్చినట్టు. ఈ విధంగా చూసుకుంటే దీంట్లో పార్ట్ ఏ విధంగా మనకు కనిపిస్తుంది అనేది ఇక్కడ తెలుస్తుంది. ఈ డయాగ్రామ్లో మనకి నెక్స్ట్ ఏంటి, సర్కిల్ వస్తుంది. ఓకే, సర్కిల్ గీసేస్తాము. నెక్స్ట్ ఇది కలపాలి, అంతే కదా. ఈ పార్ట్లో ఇది కలుపుతాం. ఎస్, అలాగే సర్కిల్ వస్తుంది. సర్కిల్ డబుల్, మళ్ళీ మీకు అర్థం అవడం కోసం కొంచెం వెనక్కి గీసాను. సర్కిల్ డబల్ అండ్ ఇది డబల్ గీస్తే ఈ సర్కిల్ అన్నీ కూడా ఇటే ఉన్నాయి కదా. ఓకే, ఎక్కడ మనకి కన్ఫ్యూజ్ వస్తుందంటే ఇక్కడ సెంటర్ వచ్చేటప్పటికి ఇక్కడుండే గీత దేని మీదకి వెళ్ళింది అనేది ఇది మెయిన్. ఇక్కడ అలా అడ్డంగా ఉండేది కూడా మనం చూడాలి. అడ్డంగా ఉన్నది ఏం చెప్పాము ఇక్కడ డయాగ్రాము, పైకి ఉందన్నాం కదా. ఎస్, ఇది ఓకే. ఇక్కడికి వచ్చేటప్పటికి మిక్స్ అయింది, తీసేద్దాం. అండ్ ఇయర్ నెక్స్ట్ ఈ పార్ట్ చూసినట్లయితే ఈ పార్ట్లో కూడా ఇది పైకి ఉన్నట్టు మనకి కనిపిస్తుంది. ఇది ఇక్కడ పార్ట్ ఏమీ లేదు. సో ఇక్కడ మనం జాగ్రత్తగా మనం కాన్సన్ట్రేషన్ చేసినట్లయితే ఇక్కడ ఇది పైకి వచ్చేస్తుంది, ఇది పైన ఉంది, ఇది అడుగున ఉంది. ఓకేనా, అర్థమవుతుందా. 1 or 4లో మనకి ఈజీగా క్యాచ్ అయింది ఏంటంటే ఇక్కడ ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటో చూడండి ఒకసారి. ఏదైనా తేడా కనిపిస్తుందా మీకు, కనిపిస్తుందా? ఈజీగా కనిపించాలి, అది కనిపిస్తే మీరు ఈజీ అయిపోతుంది. ఎస్, ఈ పార్ట్ అండి, ఏమీ లేదు. ఈ పై పార్ట్ చూసే కింద గీసాను, అందుకే ఈ పార్ట్. దీంట్లో చూడండి ఇది మళ్ళీ పైకి వస్తుంది. సో అది రాంగ్. సో ఈజీ అనమాట. దీంట్లో అంటే మనకి ప్రాక్టీస్ చేసే కొద్ది అలవాటు అవుతుంది అనమాట. సో 4th one ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అస్సలు కంగారు పడవలసిన అవసరం లేదు. చాలా నెమ్మదిగా అండ్ స్లో అండ్ స్టడీ అన్నారు కదా, ఆ విధంగా మీరు ముందు చేయాలి. ప్రాక్టీస్ వర్క్ కాబట్టి అక్కడికైతే ఫాస్ట్గా చేయాల్సమా 1 minute అయిపోతుంది. కానీ
ప్రాక్టీస్ అనేది స్లో అండ్ స్టడీలో మనం చూడాలి. ఇన్ దిస్ డయాగ్రామ్ ద్వారా మనకి ఏమర్థమవుతుందంటే, ఒక లైన్ ఉన్నప్పుడు వేరే లైన్ వస్తే, వేరే లైన్ అండ్ ఇంకో లైన్ వచ్చినప్పుడు అది దాని మీద ఉండొచ్చు, లేకపోతే ఇలా పైన ఉంటే గ్రీన్ లైన్ మీద ఈ బ్లూ లైన్ అనేది ఉంది. అలా కాకుండా మనం అక్కడ ఈ మధ్య పార్ట్ చెరిపేసామనుకోండి, దాని అడుగు నుంచి వచ్చినట్టే కదా లెక్క మనకి, అది తెలుసు. ఎస్, అంటే బ్లూ కలర్ అనేది బ్యాక్ సైడ్ ఉంది, గ్రీన్ అనేది పైన ఉంది. ఓకేనా? సో సింపుల్ ట్రిక్ మీరు ఉపయోగించి అది ఏదన్నది ఈజీగా కనుక్కోవచ్చు. నెక్స్ట్ అనదర్ ఇయర్ డయాగ్రామ్ వెరీ ఈజీ, కానీ చూడటానికి మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేసినట్టుంటుంది. లిటిల్ ట్రిక్ ఇయర్. ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే మనం ఈ డయాగ్రామ్లో చూడండి, ట్రయాంగిల్ కనిపిస్తుందా? ఎస్. ఫోర్త్ సైడ్స్ ట్రయాంగిల్ కనిపిస్తుందా? ఎస్, కనిపించి ఉంటుంది మీకు. ఎస్, దిస్ పార్ట్ ఈ సైడ్ ఇచ్చాడు, ఈసారి స్మాల్గా ఇచ్చాడు, అయినా ఇబ్బంది ఏమీ లేదు. ఇక్కడ ఫస్ట్ సర్కిల్ ఎలా కలిపేస్తాం? ఎస్. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్, చూస్తే ఇక్కడ చూడండి, సెంటర్ నుంచి పాయింట్ నుంచి సెంటర్ పాయింట్ వచ్చిందా? పూర్తిగా వచ్చిందా? అక్కడ ఇక్కడ వరకే వచ్చింది, ఈ పార్ట్ వరకే వచ్చింది, అది చూడండి. ఎస్, ఈ పార్ట్ వరకు వచ్చింది. మళ్ళీ చెరిపేస్తున్నాను దీన్ని నేను. మళ్ళీ చూడండి ఒకసారి, ఇక్కడ ఓపెన్ చేయండి. ఇక్కడ ఉంది కదా సర్కిల్, ఈ సర్కిల్ ఇలాగా మెల్లగా డ్రాగ్ చేద్దాం. అంతవరకు ఓకే కదా? నెక్స్ట్ ఏంటంటే, దిస్ పార్ట్లో మీకు ఒక చుట్టూ ఒక ట్రయాంగిల్ కనిపిస్తుంది కదా, ఇది ట్రయాంగిలే కదా. దీన్ని ఇలాగ క్లోజ్ చేస్తే ఏమొచ్చింది? ఇటువైపుకి వచ్చింది, అంటే ఈ పార్ట్. సో అది ఎక్కడుంది అంటే, ఇక్కడ మీరు అనుకుంటారు, ఇక్కడ ఈ పార్ట్ మీకు వేయలేదు కదా. ఎస్, అంటే టోటల్ మన పార్ట్ ఏంటనమాట, ఇలా లేదు, ఎలా ఉంది ఒకసారి చూపిస్తా మీకు. మనకు కావాల్సిన పార్ట్ ఇది. ఎస్, ట్రయాంగిల్ పార్ట్ మనకు కావాలి. ఎస్, ట్రయాంగిల్ పార్ట్. చూస్తే ట్రయాంగిల్ పార్ట్లో ఈ పార్ట్ వచ్చింది, ఈ ట్రయాంగిల్ రాంగ్, ఇవన్నీ కూడా ఒకే రకంగా ఉన్నాయి. ఎస్, దీంట్లో ఇది గజిబిజి గందరగోళంగా ఉంది, మనకు లేదు. ఇక్కడ చూస్తే మనం జాగ్రత్తగా గమనిస్తే, ఇక్కడ చూడండి, దీనికి తేడా, ఇక్కడ ఎర్ర మార్క్, ఇక్కడ కూడా గీత ఉన్నట్టుంది కదా. ఎస్, స్మాల్ సైజ్ గీత ఉంది, కాబట్టి థర్డ్ వన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. యా, సో ఈ విధంగా మనకి ఆ యొక్క మిస్సింగ్ ఫిగర్ అన్నది యూ కెన్ ఫైండ్ ఈజీలీ. అర్థమైందా ఫ్రెండ్స్? మీరు చాలా జాగ్రత్తగా చేయాలి. ఒక డయాగ్రామ్ తీసుకున్న తర్వాత మీరు కాన్సన్ట్రేషన్ అనేది మెయిన్ అన్నమాట. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. అలాగే మీ వాళ్ళకి షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయమనండి. అలాగే మీ యొక్క అభిప్రాయాలు కామెంట్ బాక్స్లో పెట్టండి. ఓకేనా? థ్యాంక్ యూ. మరొక వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ.